వెల్కమ్ టు పొలిటికోస్. ఇప్పుడు మనం మహానగరంలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ పరిస్థితి ఎలా ఉంది? సో వర్షం పడిన తర్వాత చాలా పెద్ద ఎత్తున 2-3 రోజుల నుంచి వర్షాలు పడ్డాయి. సో వర్షాలు పడిన తర్వాత కావచ్చు, అటు పడక ముందు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో, రోడ్డు పైన ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ చాలా ఘోరంగా అతి ఘోరమైన సిచ్యువేషన్లో అయితే ఉన్నాయి. అటు పరిస్థితి మాత్రం చాలా దారుణంగా. ఎందుకంటే మనం ఏ మ్యాన్ హోల్ చూసుకున్నా కూడా సగం అది కుంగిపోవడం కానీ, లేకపోతే దాని చుట్టూ గుంతలా ఏర్పడడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు వస్తున్నారో సో వారు వస్తున్నటువంటి స్పీడ్లో చూడలేక వారు కింద పడిపోయే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఎక్కువ శాతంలో కూడా దూరం నుంచి వస్తున్న వారు కావచ్చు, రాత్రి వేళలో కావచ్చు, ఆ మ్యాన్ హోల్స్ పై నుంచి వెళ్ళేటప్పుడు అసలు అవి ఎంత లోతులో ఉన్నాయి, సో అక్కడ ఎలా ఉందో కూడా అసలు వారు చూడలేని పరిస్థితులు కూడా కింద పడిపోతూ ఉన్నారు. సో ప్రయాణికులకు చాలా పెద్ద ఎత్తులో ఇబ్బంది కలుగుతూ ఉంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో ఉన్నాం. సో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఏదైతే ఈ శ్రీనగర్ కాలనీ రోడ్డు ఉందో దీనిపైన కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మ్యాన్ హోల్ లీకేజ్ అనేది జరిగింది. దీంతో కూడా దాదాపు ఈ మ్యాన్ హోల్ అంతా కూడా క్లోజ్ అయిపోయి ఉంది. సో ఇక్కడ నీళ్ళని కూడా చాలా ఇంకిపోయి ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. సో రోడ్డు మీద నీళ్ళు ఆగిపోవడం వల్ల ఇక్కడ ఎక్కువ మొత్తంలో కూడా వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు బండ్లపై రావడం, కారుపై రావడం చూసుకోకుండా సడన్గా దీనిపై నుంచి వెళ్ళి వారు యాక్సిడెంట్కి గురయ్యే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున లోతులో ఈ మ్యాన్ హోల్ అనేది ఉంది. అయితే చుట్టుపక్కల మనం చూసుకున్న దాదాపు 4-5 మ్యాన్ హోల్స్ కూడా ఏ మ్యాన్ హోల్ కూడా కరెక్ట్గా లేని పరిస్థితి మనం ఇదే రోడ్డు మీద చూసుకోవచ్చు. చాలా పెద్ద ఎత్తున చెత్తా చెదారంతో కూడినటువంటి రోడ్డు మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ రోడ్డు ఒకటే చెత్తా చెదారం కాకుండా రోడ్డు పైన నీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తులో కనిపిస్తూ ఉంది మనకు. సో ఈ మ్యాన్ హోల్స్ అన్నిటి కూడా చాలా ఘోరమైన స్థితిలో ఇంకిపోయి ఉన్నాయి. సో ఇవన్నీ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి. సో చర్యలు తీసుకొని ఈ మ్యాన్ హోల్స్ అన్నిటి కూడా క్లియర్ చేసి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతత వాతావరణం అనేది కల్పించాలి. ఎందుకంటే వారు రోజు ఇక్కడే ఉండి ఆ మురికి నీరు కూడా వారి ఇళ్లలోకి పోయి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో సో వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. వారికి ఇబ్బంది కలిగించే అవకాశం కాకుండా సో ఇక్కడికి వారు వచ్చి ఇది మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులకు ఇబ్బంది కాకుండా దాన్ని ఎక్కువ మొత్తంలో క్లీనింగ్ చేసి వచ్చిపోయే ప్రయాణికులు ఎవరైతే ఇప్పుడు మనం చాలా ఇంత ముందుగా కూడా కొన్ని విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి బండ్లు కూడా ఇక్కడ నుంచి వెళ్తున్న వెహికల్స్ అన్నీ కూడా ఈ ఏదైతే ఈ హోల్ ఉందో ఈ హోల్లో చాలా వరకు ఇక్కడ సడన్గా చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని ఎలాంటి ఒక జెండా లాగా పాతడమో లేకపోతే ఇంకేమైనా చేయడం ఒక చిన్న కట్ట పెట్టడం జరిగింది. సో అది దూరం నుంచి దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా అది కనబడడం లేదు. సో అందరికీ వచ్చే ప్రయాణికులకు అందరికీ ఎక్కువ శాతం ఇది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా లోతట్టుగా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బండి ఏదైతే లోపలికి వెళ్ళిందనుకో అక్కడ జారిపడే అవకాశం ఉంది, లేకపోతే అది సడన్గా కంట్రోల్ కాక అక్కడ పడే అవకాశం ఉంది. సో ప్రయాణికులకు ఇది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వారికి రానుపోను వెహికల్స్ అన్నీ కూడా మనం వచ్చినటువంటి వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. మనం అక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ శ్రీనగర్ కాలనీ రోడ్డు మీద ఇక్కడ చాలా పెద్ద ఎత్తున నీరు అయితే ఆగిపోయి ఉంది. దాదాపు వర్షం ఆగిపోయి చాలాసేపు అయిన తర్వాత ఏ రోడ్డు పైన చూసినా కూడా ఎక్కువ శాతంలో నీళ్లు లేకున్నా కూడా ఈ ఏవైతే మ్యాన్ హోల్స్ లీక్ అయిన పరిస్థితి చూస్తున్నాం. సో ఈ మ్యాన్ హోల్స్ అన్ని లీక్ అయ్యి కూడా చాలా పెద్ద ఎత్తున రోడ్డు పైన నీళ్ళు ఆగిపోతా ఉన్నాయి. సో నీళ్ళు ఆగిపోయిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మహానగరం మొత్తం మనం చాలా మ్యాన్ హోల్స్ చూడడం జరిగింది. సో చూసిన మ్యాన్ హోల్స్ అన్నిటి కూడా గుంతలు పడడం జరిగింది. సో గుంతలు పడిన మ్యాన్ హోల్స్ దగ్గర ఎవరైతే ప్రయాణికులు వస్తూ ఉన్నారో సో ప్రయాణికులు అందరూ స్పీడ్గా వెళ్ళిన తర్వాత అక్కడ సడన్గా లోయ చూడలేకపోవడం అది ఏదైతే మ్యాన్ హోల్ ఉందో దాంట్లో సడన్గా బండి ఇరుక్కుపోవడం కావచ్చు, సో అక్కడే పడిపోవడం కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనం ఎవరిని అడిగినా కూడా వారు చెప్పేది ఏంటంటే ఈ మ్యాన్ హోల్స్ వల్ల చాలామంది ఇక్కడ యాక్సిడెంట్కి గురవుతూ ఉన్నారు. సో రాత్రి వేళలో ఎక్కువ స్పీడ్గా వస్తూ ఉంటారు. సో స్పీడ్గా వచ్చిన తర్వాత ఈ మ్యాన్ హోల్ చూడలేక అక్కడే పడిపోతూ ఉన్నారు అని కూడా వారు చెప్తా ఉన్నారు. సో జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన ఒక చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఈ మ్యాన్ హోల్స్ పైన ఒక పెద్ద మంచి చర్య తీసుకొని మ్యాన్ హోల్స్ అన్నింటిని కూడా క్లీన్ చేసి వర్షాకాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కావచ్చు, లోకల్లో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఇక్కడ నివసిస్తూ ఉన్నారో సో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారందరికీ సహాయం చేకూరేలాగా వారందరూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు హైడ్రా అధికారులు కావచ్చు వీటిపైన ఒక దృష్టి సారించాలి. మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయో సో వాటిని పూడ్చిపెట్టడం కావచ్చు, దాదాపు ఏవైతే నీళ్లు రోడ్ పైన లీక్ అవుతాయో వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయించే విధంగా కావచ్చు, లేకపోతే వాటిని ఎలా తరలించాలి ఒక దగ్గర నీళ్ళు ఆగకుండా. ఎందుకంటే నీళ్ళు ఆగితే మనకు తెలుసు అక్కడ పురుగులు వస్తూ ఉంటాయి, అక్కడ చెత్తా చెదారం అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దోమలు ఈగల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ తగ్గాలంటే జిహెచ్ఎంసీ అధికారులు దీనిపైన ఏదో ఒక చర్య తీసుకోవాలి. సో ఇక అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కార్మికులు ఎవరున్నారో సో వారందరినీ ఇక్కడ పంపించేసి ఈ నాళాలన్నిటి కూడా క్లీన్ చేయించి ఈ మహానగరంలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్నిటి కూడా క్లోజ్ చేయాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా మేము కోరుతా ఉన్నాం. మనం శ్రీనగర్ కాలనీ ఉన్నటువంటి మరో మ్యాన్ హోల్ దగ్గర ఉన్నాం. సో ఈ కాలనీలో ఉన్నటువంటి మ్యాన్ హోల్ మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున పొంగుతా
జరుగుతూ ఉంది. సో దాంట్లోంచి బయటికి ఎక్కువ శాతంలో వ్యర్థాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితిగా కనిపిస్తుంది. చాలా దుర్వాసన అనేది వస్తూ ఉంది. సో రానుపోయిన వచ్చే ప్రయాణికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతూ ఉంది. సో నీళ్ళు కూడా మనం చూడవచ్చు ఎంత పెద్ద ఎత్తున పొంగుతూ ఉన్నాయి. సో మ్యాన్హోల్ ఎంత దరిద్రంగా ఉంది. సో దాంట్లోంచి వచ్చే వ్యర్థాలను కూడా మనం చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తులో కూడా వ్యర్థాలు బయటకు వస్తూ ఉన్నాయి. చాలా ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా అతి దారుణంగా ఉంది. అసలు రోడ్డు పైన అసలు ఎక్కడ లేని వ్యర్థాలను కూడా బయటకు వస్తాయి. సో ప్రజలు ఇక్కడ వచ్చేటువంటి ప్రజలు కూడా ఎవరైతే ఉన్నారో వారు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. సో బయటికి నడవలేని పరిస్థితులు ఉన్నారు. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా పక్క షాప్స్ కానీ పక్క టీ తాగడానికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా ఘోరాది వాసన అనేది వస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తుంటే కూడా ఇక్కడ అసలు ఎవరు ఎక్కువసేపు నిలువరించే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారు కూడా ఒకసారి వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. చూస్తున్నారుగా చాలా ఘోరంగా ఉంది. వ్యర్థాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. చాలా గలీజ్గా మనకు కనిపిస్తూ ఉంది. మనం ఎక్కువసేపు నిలబడలేని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దీనిపై మీరు జిహెచ్ఎంసీ వారికి ఇంతకుముందు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకంటే మీరు ఇక్కడే నివసిస్తుంటారు కాబట్టి. సో దీనిపైన ఇంతకుముందు మీరు జిహెచ్ఎంసీ వారికి ఎలా కంప్లైంట్ ఇచ్చారు? సో వారి రెస్పాన్స్ ఏంటి? మీరు దాన్ని కంప్లైంట్ అనకూడదండి, యుద్ధం అనొచ్చు. ఎందుకంటే నా పేరు బోసు. నా పేరు మీద ఈ సీనియర్ కాలనీ 2016 నుంచి మా ఆఫీస్ ఇక్కడే ఉంటుందండి. 2016 నుంచి మా ఆఫీస్ ఇక్కడే. 2016 నుంచి 2024 అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 9 ఇయర్స్లో నేను ఒక మోర్ దెన్ 150 కంప్లైంట్స్ ఇచ్చుంటాను అండి. ఒకటి నాలా మీద, 2 చెత్త మీద, 3వది రాంగ్ పార్కింగ్ మీద. ఈ ఏరియాలో ఎలాంటిదంటే అండి, అటు TV9 బంజారా హిల్స్కి ఆపోజిట్ రోడ్డు, ఇటు సీనియర్ కాలనీ మధ్యలో ఉండే రోడ్డు అండి. అంటే అటు టూ పాష్ కాదు, ఇట్లా టూ లో కాదు, ఒక మంచి లొకాలిటీ అండి. ఈ లొకాలిటీలో వర్స్ట్ మేనేజ్మెంట్ జరుగుతుంది లాస్ట్ 8 years నుంచి. ఎస్పెషల్లీ 2016-17లో అప్పట్లో ఆ రోడ్డు తవ్వారు. రోడ్డు వేయకుండా సంవత్సరాల పాటు రోడ్డు వేయలేదు. అదొకటి. రెండోది, ఇది కూడా రీసెంట్గా సిమెంట్ రోడ్ వేశారండి. వేసిన తర్వాత కూడా కంటిన్యూస్ వాటర్, కంటిన్యూస్ చెత్త మేనేజ్మెంట్ వల్ల ఇది కూడా పాడైపోద్ది అనే భయంతో ఉన్నాం మేము. అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఇంతకుముందు మీరు ఆ బెంచీలు చూస్తున్నారు కదా, అంతకుముందు ఆ బెంచీల దగ్గర మేము చెత్త వేసేవాళ్ళండి. మీరు సరే ఇవంతా మేము ఎంత ముక్కు మూసుకొని మీ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయి లోపల ఏసీ వేసుకొని బయటకు వచ్చినప్పుడు ముక్కు మూసుకొని కాసేపు వెళ్ళినా అనుకోవచ్చు. పక్కనే మీకు ఏం కనపడుతుందండి, స్కూల్ పిల్లల ప్లే గ్రౌండ్, దాని పక్కనే హోటల్ అండి. అంటే మనకి రోజు వచ్చి తినే వాళ్ళందరికీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, చిన్నపిల్లలకండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను నడుచుకుని వెళ్ళిపోతాం, మా ఆఫీస్కి మేము ఎంతో కొంత శక్తి ఉంటుంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు ప్లే గ్రౌండ్, అక్కడే చెత్తేస్తాడు, అక్కడే ఈ వాటర్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు కనీసం ఇదే నాలా మీద ఇప్పుడు 4 కంప్లైంట్ ఇచ్చానండి. లాస్ట్ 10 daysలో 4 కంప్లైంట్ ఇచ్చాను. 4 కంప్లైంట్స్లో కంప్లైంట్ క్లోజ్ చేశారు, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఐ థింక్ నాకు తెలిసి ఏంటంటే అండి, జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ చాలా మిజరబుల్గా ఫెయిల్ అవుతుందండి. ఎంత కంప్లైంట్స్ ఇచ్చినా టెంపరీ సొల్యూషన్ ఆలోచిస్తున్నారు కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఆలోచించట్లేదు. అంటే దీనికి ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే రాజకీయాలు అంటే ఎంతసేపటికి ఆ లీటర్ ఈ లీటర్ గురించి మాట్లాడడం కాదండి. కామన్ పీపుల్ అవసరాలని తక్కువ రేట్లో మెయింటైన్ చేస్తూ మా ఇబ్బందుల్ని పట్టించుకోవడమే గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. అంటే నాకు మంచి నీళ్ళు ఇవ్వడాలు, నాకు మంచి కరెంట్ ఇవ్వడాలు, మంచి రోడ్లు ఇవ్వడాలు, మంచి ఆహారం ఇవ్వడం అని మాత్రమే మీ రెస్పాన్సిబిలిటీ, ఇంకేమీ కాదు. అడ్మినిస్ట్రేషను గవర్నమెంట్ అంటే ఇంతే. దీనికి సంబంధించి స్టేట్మెంట్లు మీడియా ఛానల్ మెయింటైన్ చేయడం ఈ కాదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మా అందరి ట్యాక్స్లో మేము కట్టే ట్యాక్సులతో మాకు మంచి రోడ్లు ఇవ్వడం, మంచి నీళ్ళు ఇవ్వడం, మంచి కరెంట్ ఇవ్వడం, మంచి అట్మాస్ఫియర్ మెయింటైన్ చేసేలాగా, అంటే ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఫుడ్ కానీ క్వాలిటీ ఉండాలి చేయడం అనేది మీ బాధ్యత. అవి బేసిక్గా మనం ఫెయిల్ అయిపోతున్నారండి. రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఎంతైనా చెప్పండి, ఎన్నిసార్లు అని చెప్పండి. ఇది ఎలా ఉందంటే, ఓకే పాడైపోతే మనం మెయింటెనెన్స్ చేస్తే కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు సంపాదించవచ్చు అనే మైండ్ సెట్తో ఉన్నారు తప్పితే ఎక్కువ మంది దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి, క్వాలిటీగా ఇవ్వాలి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నప్పుడు దానికి సొల్యూషన్ లాంగ్ టర్మ్ ఆలోచించాలని. ఇక్కడ ఈరోజు పొంగుతుందండి, కొన్ని రోజులు అక్కడ స్కూల్ ఉంది, దాని ముందు ఒక 1 month పొంగిందండి. 1 month. ఆ 1 month పొంగినప్పుడు ఇప్పుడు రోడ్ వేశారు, మీరు మధ్యలో ఈ వాటర్ ఇలా వచ్చినప్పుడు సైడ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైనా వెళ్ళేటట్టు చూసాలా? ఏముండదండి, డైరెక్ట్గా రోడ్ అంతా చూడండి అసలు ఎంత దూరం వెళ్ళిందో రోడ్ అంతా. ఏమన్నా బుర్ర ఉందండి చేసిన వాళ్ళకి కానీ ఏదన్నా కానీ? కష్టపడుతున్నారు. ఇప్పుడు నీ వీడియో చూసో లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు కోపడవచ్చు, ఏమంటే మేము కష్టపడుతున్నామండి సరిపోవట్లేదండి ఏదో చెప్తారు కంప్లైంట్లు. బట్ లాంగ్ టర్మ్గా ఆలోచించండి ఏది చేసినా కానీ. ఈ రోడ్లో ఇది నాకు తెలిసి ఎన్నో పాత్రలు అన్న నాకు తెలిసి ఇదొకటి, మొన్న అదొకటి, దాని ముందు 3. ఈ 3 లాస్ట్ 3 నెలల్లో పొంగినాయి. ఇన్నిసార్లు పొంగిందండి. వీటన్నిటికి ఏం చెప్పాలి అంటే, కంప్లైంట్ చేస్తున్నాను కాదు, మా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సొల్యూషన్ అనేది ఇమీడియట్గా ప్రొవైడ్ చేసేట్టు ఉండగలగాలి జిహెచ్ఎంసీ. అందుకే మిమ్మల్ని పెట్టి మీకు ఇన్ని కోట్లు బడ్జెట్లు ట్రేడ్ మీకు మేమేం చేస్తామండి, ఈ జిహెచ్ఎంసీకి మేము ఏం పే చేస్తాము? ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నాగా. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఏంది? చెత్తని వీటిని బాగా మెయింటైన్ చేయమని. అరే ఇన్నిసార్లా నా పేరు సెట్ చేయండి, బోసు కంచర్ అనే పేరుతో ఎన్ని కంప్లైంట్లు సెట్ చేయండి, మోర్ దెన్ 200 కంప్లైంట్లు ఉంటాయి లాస్ట్ 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో. అంటే ఏంటి నెలకి 3-4 కంప్లైంట్లా? అంటే మా ఆఫీస్కి ఇంకా ఈ ఏరియాలో ఎవరు ఉండొద్దండి, బతకొద్దా?
అంటే స్మెల్ వస్తున్నా చెత్త అయినా సరే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలండి, ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలి, వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఫీడ్బ్యాక్ ఇవ్వమంటారు. మీరు అప్లికేషన్ చూడండి, జిహెచ్ఎంసీ అప్లికేషన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడిగిన తర్వాత అక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఉండదు. అంటే బాగా అయిందా, ఓపెన్ అయిందా, క్లోజ్ అయిందా, క్లోజ్ అయితే ఎందుకు క్లోజ్ అయింది కరెక్ట్గా సొల్యూషన్ అయిందని. ఇప్పుడు మొన్న పెట్టిన కంప్లైంట్ క్లోజ్ అని పెట్టేశారు. ఇప్పుడు నేను క్లోజ్ అవ్వలేదంటే ఇంకా పడుతుందని పెట్టాలంటే ఆప్షనే లేదు. మళ్ళీ కొత్త కంప్లైంట్ రేజ్ చేసి ఈరోజు రేజ్ చేశా. సడన్గా మీరు కరెక్ట్గా అదే టైంకి వచ్చారు. కరెక్ట్గా ఎంతసేపు అయిందని ఒక అరగంట క్రితమే కంప్లైంట్ రేజ్ చేశా. అదే దాని మీద మళ్ళీ విత్ ఇన్ 1 వీక్లో ఇంకో కంప్లైంట్ చేశారండి. ఏంటి సొల్యూషన్ ఏంటి చెప్పండి దీనికి? ఒకటే ఇష్యూ మీద ఎన్నిసార్లు కంప్లైంట్ చేస్తాం? ఇంకా మా కర్మ అంతే ఏం లేదు. మా డబ్బులతో వెళ్తూ ఉంటుంది. కాంట్రాక్ట్ డబ్బులు పే చేస్తారు. రిపిటేషన్ చేస్తేనే కదా బిల్స్ వస్తాయి. మల్టిపుల్ బిల్స్ చేస్తేనే కదా డబ్బులు వస్తాయి కదా. అట్లాగే ఉంది ప్రపంచం. ఏం చేస్తాం? కర్మలాగా ఉంది. అకౌంటబిలిటీ లేదు. నాకు చెప్పండి, అసలు ఈ రోడ్డు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? సో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? స్మెల్ అయితే చాలా ఘోరంగా ఉందండి అసలు. బట్ పోనీ సరే, ఆయన అన్నట్లు పెద్దల గురించి కాకపోయినా అట్లీస్ట్ అక్కడ కిడ్స్ ఉన్నారు, కిడ్స్ గురించి అయినా ఆలోచిస్తే బాగుంటుంది. ఆ ముందు కూడా ఒక స్కూల్ ఉంది సేమ్ అక్కడక్కడ. మీరు ఈ రోజు వచ్చినప్పుడు ఇక్కడ వీడియోలో లేదు కానీ వర్షం పడినప్పుడు మీరు చూసుకుంటే సేమ్ అక్కడ అలాగే పొంగుతుంది. అది ఇంకా కిడ్స్ స్కూల్ అనమాట. ఇది అయితే డెఫ్ అండ్ డమ్ స్కూల్. ఇది వాళ్ళ గురించి అయినా ఆలోచించి గవర్నమెంట్ ఏమైనా కొంచెం దీన్ని మెషర్స్ తీసుకుని త్వరగా ఏదో ఒక సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది దీనికి. రైట్, ఇది స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఏదంటే మనం చూసుకున్నట్లయితే నాలా కూడా చాలా పెద్ద ఎత్తున పొంగుతూ ఉంది. చాలా గలీజ్ వాసన అయితే వస్తూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యర్థాలు అయితే చాలా పెద్ద ఎత్తులో బయటకు వస్తూ ఉన్నాయి. సో ప్రజలు ఈ రోడ్డు పైన నడిచే అవకాశం లేదు. ఎవరైతే బండ్ల మీద వస్తూ ఉన్నారో సార్ వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. సో దాన్ని ఎవరు ఎక్కువ పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఎవరైతే బోస్ గారు ఉన్నారో వారు దాదాపు నేను ఈ నెలలోనే దాదాపు 3-4 కంప్లైంట్ ఇచ్చాను. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ అధికారులు స్పందించలేదు. సో జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనిపై స్పందించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఎంత టైం అయినా పడవచ్చు, కాకపోతే కొంచెం టైం తీసుకొని పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే చాలా ఇక్కడ మనం చూసుకుంటే అటు స్కూల్ ఉంది, మళ్ళీ ఇటు డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది. సో పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు, హోటల్స్ ఉన్నాయి, సో తినే ఫుడ్ ఇక్కడే ఉంది, సో పిల్లలు ఇక్కడే ఉన్నారు. సో వారి కోసమైనా ఆలోచించి జిహెచ్ఎంసీ వారు దీనిపైన ఒక మంచి చర్య అనేది తీసుకోవాలి. సో వీళ్ళకి ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కంపెనీలో పనిచేస్తున్న వారు కావచ్చు, వచ్చిపోయే చిన్నపిల్లలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా ఒక మంచి ఏదైతే ఈ నాలా ఉందో, ఈ నాలా ఏదైతే ఈ మ్యాన్హోల్ ఈ పొంగి పొరులుతూ ఉందో దీనికి ఒక మంచి సొల్యూషన్ అనేది వారి సో ఇచ్చిన తర్వాతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉంటారు. కాబట్టి సో వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పొలిటికోస్ మీడియా ద్వారా, ఒకసారి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఏదైతే ఈ నాలా ఉందో ఈ నాలాని కూడా ఈ మ్యాన్హోల్ని కూడా వారు పరిశీలించి దీని యొక్క చర్యలు కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సో పొలిటికోస్ మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులని మీరు కూడా ఒకసారి ఈ నగరాలన్నింటినీ కూడా ఏవైతే మహానగరం అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మ్యాన్హోల్స్ని కూడా ఒకసారి సందర్శించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి. మీరు చూసిన తర్వాత మీకే అర్థమైంది ఏదైతే మ్యాన్హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఆ మ్యాన్హోల్స్ క్లోజ్ చేయడానికి కావచ్చు, ప్రాపర్గా వేలో ఎక్కడైతే గుంతలు పడ్డాయో సో ఆ గుంతలు క్లోజ్ చేయడానికి కావచ్చు, మీరు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అలాంటి చర్యలు తీసుకోండి అని కూడా మేము జిహెచ్ఎంసీ వారిని పొలిటికోస్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు నా update. Stay tuned to Politicos Media. This is Srikanth with video journalist Chandrasekhar from Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.